ఒక్క 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. భద్రాచలం జర్నలిస్టుల ఐక్య వేదిక కార్యక్రమానికి వచ్చినటువంటి నాతోటి పాత్రికేయ మిత్రులకు, పెద్దలకు అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భద్రాచలం పట్టణంలోని జర్నలిస్టులపై ఈ మధ్యకాలంలో జరుగుతున్న అనేక రకాలైనటువంటి దాడులు కానివ్వండి, జంజాత్రాలు కానివ్వండి, కేసులు, ప్రశ్నించే వాళ్ళపై కేసులు పెట్టడం, సమాధానం చెప్పుకోలేక తప్పించుకొని తిరుగుతూ బెదిరింపు ధోరణులతో పాల్పడుతున్న అనధికార వ్యక్తులపై, అనధికార వ్యక్తులు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలపై ఈరోజు మనం ఈ సమావేశంలో చర్చించుకొని భవిష్యత్తులో మనం ఏ విధంగా ముందుకు వెళ్తే మనపై ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయో చర్చించుకునేందుకు ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా బాధ్యతలు ఏంటివి, ఇక్కడ చాలామంది సీనియర్ పాత్రికేయులు ఉన్నారు. బాధ్యతలు, మనం చేయాల్సిన పనులు, చేయకూడని పనులు కూడా వాళ్ళు వివరిస్తారు. మనం తెలిసి తెలియక ఏదైనా చిన్న పొరపాట్లు చేసినా కూడా వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలనేది వాళ్ళు చెప్తారు. అందువలన మిత్రులందరూ దయచేసి మీ అభిప్రాయాలు జరుగుతున్న పరిణామాలపై తెలియజేసి పెద్దలు చెప్పిన దాన్ని విని ఆచరించి మనం ఏ విధంగా ముందుకు పోవాలనేది మంచి వాతావరణంలో నిర్ణయం తీసుకొని అందరికీ నమస్కారం. సరే, ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటనేది ప్రదీపం చెప్పాడు. అయితే నా ఉద్దేశం ఏంటంటే, మనలో ఎన్ని ఉన్నా, అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నా కానీ మనం ఐక్యంగా ఉన్నామనే మెసేజ్ పబ్లిక్ ఇవ్వాలి, తర్వాత అధికారులకు ఇవ్వాలి, సమాజానికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మీడియా రంగం అనే విలువలు మన మీద వాళ్ళకు కలుగుతాయి. మనమే విచ్ఛిన్నమై కొట్టుకుంటూ ఉంటే ఇది మనం కొడతలకి పలచన భావంతో కనపడుతున్నాం. దానివల్ల మనం సాఫీగా మన పని మనం చేసుకోలేకపోతున్నాం. ఒక కవర్ ఇవ్వాలని ఎక్కడికైనా వెళ్ళి మనం ఒక విజువల్ తీయాలంటే దానికి మరి ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏంటో తెలియదు. దాన్ని వాళ్ళకి నచ్చితే తీపించుకుంటున్నారు, నచ్చకపోతే కేసులు పెడుతున్నారు. ఇట్లాంటి సంఘటనలు మనం ఒక్కడికే కాదు, ఎంతోమంది కూడా జరిగి కొంతమంది చెప్పుకున్నారు, కొంతమంది చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు, ఇంకొంతమంది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఎవరు మాకు నాయకుడు, ఎవరు మా సమస్యను పరిష్కరించేది, ఎవరికి చెప్పుకుంటే వాళ్ళు ఇంకొకరికి చెప్పాలి, వాళ్ళు ఇంకొకరు చెప్పాలి, వీళ్ళందరూ ఏకమైతే తప్ప ఈ సమస్య గురించి మాట్లాడే పరిస్థితులు ఉండడం లేదు. కాబట్టి అటు తిప్పి ఇటు తిప్పి కేసులు పెట్టించుకొని, ఎఫ్ఐఆర్లు చేయించుకొని కోర్టు చుట్టూ తిరుగుతున్నాం తప్ప సమస్యలు మాత్రం పరిష్కారం కావాలి. కాబట్టి మనకంటూ అందరం కలిసి ఒక అండగా, అందరూ కలిసి ఒక యూనిట్గా ఉన్నామనే ఒక భావన అనేది పబ్లిక్లోకి వచ్చినప్పుడు